హాయ్ అండి. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. రాత్రి హైదరాబాద్ వచ్చామని చెప్పాం కదండీ! ఉదయం లేసేసరికి 9 అయిందండి. టిఫిన్ చేసి, మధ్యాహ్నం భోజనం చేసి, తమ్ముడితో కాసేపు మాట్లాడి, ఇలా బయటకొచ్చామండి. తమ్ముడోళ్ళ దగ్గర నుంచి ట్యాంక్ బండ్ దాకా వెళ్ళటానికి మాకు గంటన్నర పట్టిందండి. ఫుల్లు ట్రాఫిక్ అండి. ట్రాఫిక్‌లోనే నిద్రొచ్చేసిందండి నాకైతే. అసలు ఎందుకొచ్చానో చెప్పలేదు కదండీ! తమ్ముడు బైక్ మీద నుంచి పడి తలకి చిన్న గాయమైందండి. తమ్ముడిని చూద్దామని చెప్పేసి వచ్చామండి. ఎలా వచ్చాం కదా, సెకండ్ సాటర్డే కలిసొచ్చిందని చెప్పేసి 2 రోజులు ఇక్కడే ఉన్నామండి. ఏం జనమండి, ఫుల్లు అస్సలు. ఎంత జనమండి, అది సచివాలయం అంటండి. ఇది ట్యాంక్ బండి దగ్గరండి. ఫుల్ లైటింగ్స్ అండి. కలర్‌గా ఉన్నాయండి అసలు. చూడటానికైతే చాలా బాగుందండి. పిల్లలైతే బాగా ఆడుకున్నారు. మా పిల్లలు పెద్దోళ్ళేలేండి. చూడటానికైతే బాగుంది కానండి, కానీ అక్కడ స్మెల్‌కేనండి భరించలేకపోయాం అసలు. మురుగుడు వాసన అండి అసలు. నాకైతే పెద్దగా ఏం అనిపించలేదండి. ఇవన్నీ మీరు ఎప్పుడో చూసేసి ఉంటారు. కానీ ఏదో నేను కూడా చూశాను కదా అని ఒక ఉత్సాహంతో మీకు పెడుతున్నాను. ఆ స్మెల్‌కైతే నేనైతే అసలు ఉండలేకపోయానండి. లోపల అసలు ఏం కొనుక్కోలేదు, ఏం తినలేదండి. ఊరకలా ఒక రౌండ్ వేసేసి చుట్టూ తిరిగి వచ్చేసామండి. కలర్స్ అయితే భలే మారుతున్నాయండి. అన్నీ లైట్లే. పిల్లలైతే బాగా ఆడుకుంటారండి. ఇది లైటింగ్, ఇది డాన్సింగ్ బోర్డ్ అంటండి. ఏముందండి, బోర్డులో మ్యూజిక్ పెట్టేసి డాన్స్లు వేసుకుంటారు. దానికి ఒక టికెట్. ప్రతిదీ టికెట్ అండి. నెల మొత్తం సంపాదించి ఆదివారం వచ్చేసరికి ఇలా ఖర్చు పెట్టాల్సి వస్తుందండి. పిల్లలు భలే ఎగురుతున్నారు కదండి. ప్లీజ్ అండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్నారండి అందరూ, కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి. ఇది తెలంగాణ అమరవీరుల దీపం అంటండి. భలే ఉంది.